వెల్కమ్ టు sakshieducation.com. చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే కామన్గా మీ వరకు కూడా వచ్చింటాయి. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియం వాళ్ళకి అడ్వాంటేజ్, లేదా నేను ఇంగ్లీష్లో రాశాను కాబట్టి నాకు తక్కువ మార్కులు వచ్చాయి. ఇవి చాలామందికి ఉన్న అపోహలు కావచ్చు, డౌట్స్ కావచ్చు. మీరు చెప్పండి. ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అని ఆలోచిస్తే మన గోల్ అసలు మనం ఏ ఏజ్ నుంచి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రెడీ అవుతున్నామో, పర్టికులర్గా గవర్నమెంట్ సెక్టర్ జాబే మన గోల్ అయితే కనుక మనం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా అడ్వాంటేజ్ ఇస్తుంది. ఒకవేళ మనం పరిస్థితులు బట్టి మనం చిన్నప్పటి నుంచి తెలుగు మీడియంలో వచ్చి ఇప్పుడు మనం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చాం. మన టార్గెట్ మన స్టేట్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి ఎగ్జామ్స్ మన స్టేట్కి కన్స్ట్రెయింట్ అవుతాము అనుకుంటే మనం తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినా పర్వాలేదు. కానీ నా ఆబ్జెక్టివ్, నా గోల్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో మారుతుంటాయి. నేను ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నాను, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేయాలనుకుంటున్నప్పుడు మనకి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్, అవెన్యూస్ ఓపెన్ అవ్వాలి అంటే ఇంగ్లీష్ మీడియం అనేది చాలా అడ్వాంటేజ్ వస్తుంది. సార్ ఎలా తెలుగు చిన్నప్పటి నుంచి తెలుగు చదివాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో అంటే అసలు పోటీ పరీక్షలకి మనం వచ్చేటప్పుడే సాధారణంగా మనందరికీ తెలిసిన విషయం, మినిమం ఒక 2 to 3 years ఇన్వెస్ట్ చేస్తేనే కానీ సక్సెస్ అవ్వడం కష్టం అని చాలామంది అనుకుంటూనే ఉంటారు. మనందరికీ తెలుసు ఆ విషయం. సో ఈ పర్టికులర్ టాపిక్లో అంత టైం ఉన్నప్పుడు మినిమం ఒక 3 to 4 months కనుక మనం నిజంగా ఇంగ్లీష్ మీద ఇన్వెస్ట్ చేస్తే, బేసిక్ గ్రామర్, టెన్సెస్ నుంచి ఇన్వెస్ట్ చేసినా మనకి 2 to 3 months మాత్రమే టైం పడుతుంది. సో ఆ టైం కనుక మనం ఎక్స్క్లూజివ్గా రోజు కొంత టైం ఇంగ్లీష్ మీద ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ షార్ట్ టైం 3 to 4 months మనం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఎటువంటి డిఫరెన్స్ లేకుండా వాళ్ళతో ఈక్వల్గా మనం అదే ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సో ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిన తర్వాత మనకి అడ్వాంటేజెస్ ఏ రకంగా ఉంటాయంటే, మనకి స్టేట్ సర్వీసే కావచ్చు, కాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో మల్టిపుల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కావచ్చు, నబార్డ్, సిడ్బీ, సెబీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అసిస్టెంట్ కమాండెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్, పారామిలిటరీ ఫోర్సెస్, ఇలా లాట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి. సో పోటీ పరీక్షల్లో మనం సర్వీస్ చేయాలి అని ముందుకు వచ్చినప్పుడు ఓన్లీ రెస్ట్రిక్ట్ అయితే నేను స్టేట్ సర్వీసే చేస్తాను అనుకున్నప్పుడు మనం ఈ రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రిస్క్ అని ఎందుకంటున్నా అంటే, మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ టైమ్లీ రావట్లేదు. ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో వెళ్తే తప్పే ఉంది. అన్ని అవకాశాలను మనం ఎందుకు క్లోజ్ చేసుకుంటున్నాం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ మెటీరియల్ అవైలబిలిటీ. మనకి తెలుగు మీడియంలో మెటీరియల్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మెటీరియల్ తయారు చేసేవాళ్ళు ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, బయట వేరియస్ కార్పొరేట్ పబ్లికేషన్స్ కావచ్చు, వాళ్ళకి మార్కెట్ ఎక్కువ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కాబట్టి ఎక్కువ బుక్స్ ఇంగ్లీష్లో తీసుకురావడానికి జరుగుతుంది. అలాగే తెలుగు మీడియం అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అందులో పోటీ పడే పబ్లికేషన్స్ లేకపోతే తక్కువ మంది అందులో బుక్స్ పబ్లిష్ చేస్తారు. సో దానివల్ల మెటీరియల్ అవైలబిలిటీ తక్కువైపోతుంది. అదే ఇంగ్లీష్ మీడియంలో అయితే పాన్ ఇండియా మనకి మల్టిపుల్ సోర్సెస్, ఒకే టాపిక్కి మల్టిపుల్ సోర్సెస్, మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్, మల్టిపుల్ ఆన్లైన్ వీడియోస్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో కాబట్టి నా పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్తో నేను ఇచ్చే సలహా ఏంటంటే, తెలుగు మీడియం అభ్యర్థులు మీకు నిజంగానే టైం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మీరు వర్కింగ్ కాదు, లేకపోతే మీకు ఎక్కువ టైం లేదు, షార్ట్ టర్మే ఉంది, 1-2 years టైం ఉంది, జాబ్ చేసుకుంటూ చేస్తున్నారు, లేకపోతే ఇంట్లో ఆల్రెడీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చూసుకుంటూ మీరు ఇది చేయాలి అనేవాళ్ళు కాకుండా, జనరల్గా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే కాలేజ్లో ఉండే అభ్యర్థులు, చిన్నప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న అభ్యర్థులు పర్టికులర్గా ఇంగ్లీష్ని అలవాటు చేసుకుంటే 2021లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొంచెం స్కోప్ ఇస్తే ఖచ్చితంగా 20 నుంచి 25 లోపు మీరు మంచి గవర్నమెంట్ జాబ్, గ్రూప్ 1 సర్వీసెస్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కూడా క్రాక్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.